హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఒక బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే మీ అందరి ముంగటైతే తెచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. సో ఫేస్ ప్యాక్ చేయనికే కావాల్సినవి ఒక బౌల్ తీసుకోండి. ఎలా అయితే నేను వీడియోలో చూపెడుతున్నాను కదా అట్లాంటి ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో నేను మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి అంటాం కదా, ఆ బియ్యం పిండి ఇది. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత బియ్యం పిండివి చాలా అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకైతే కొరియన్ వాళ్ళైతే తెలిసే ఉంటారు, వాళ్ళ స్కిన్ ఎంత హెల్తీ ఉంటుందో. ఆ స్కిన్ అంత హెల్తీ ఉండడం బియ్యం పిండి వలన. వాళ్ళ స్కిన్ అంతా వాళ్ళు చాలా యూస్ చేస్తారు బియ్యం పిండి, అందుకనే వాళ్ళ స్కిన్ అంతా గ్లోయి, హెల్తీ, ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు నేను ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్. బేసన్ పిండి అంటాం కదా అది. ఇంకా చిటికెడు పసుపు యాడ్ చేశాను నేను ఇందులో. గోరువెచ్చని పాలతోటి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ప్యాక్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పాలు ఇష్టం లేకపోతే దాని బదులు మీరు ఇక్కడ కర్డ్ కూడా యూస్ చేయొచ్చు, పెరుగు అంటాం కదా అది కూడా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ పాలని యూస్ చేశాను, అందుకనే చెప్తున్నాను. ఒకవేళ మీకు పాలు నచ్చకపోతే స్కిప్ చేసేసచ్చు. ఇందులో ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్రీడియంట్ ఏదైతే వేస్తున్నానో అది చాలా సీక్రెట్ అండి. ఇది పటిక అంటాము, ఆలం స్టోన్ అని అంటాము ఇంగ్లీష్లో. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బెనిఫిషియల్ మన స్కిన్ని సాఫ్ట్గా, రింకల్స్ ఫ్రీగా, పింపుల్స్ లేకుండా ఇది ఉంచుతుంది. ఇది డైలీ రబ్ చేస్తే కూడా మన స్కిన్కి చాలా చాలా బాగుంటుంది. మన స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా పింపుల్స్ చాలా మట్టుకి తగ్గుతాయండి. అందుకనే ఇది ఇవాళ ఫేస్ ప్యాక్లో నేను వేయబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నో వరీ, దీని బదులు మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, తేనె అంటాం కదా దాన్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపెడుతున్నాను. దీని గురించి అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న పీస్ పటికని తీసుకుంటున్నాను. దీన్ని క్రష్ చేసి తీసుకోవాలి. క్రష్ చేసి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లేక క్రష్ చేసి అయితే నేను తీసుకుంటున్నాను. ఇందులో ఈ ఫేస్ ప్యాక్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ బాగా కలిపేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది మన ఫేస్ ప్యాక్. ఒకవేళ మీకు ఏదైనా దీంట్లో ఎలర్జీ ఉంటే, ఒకవేళ ఎవరికైతే పాలు సూట్ కావు, చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, అయితే వాళ్ళు సూట్ కాకపోతే హ్యాపీగా అది ఇంగ్రీడియంట్ని స్కిప్ చేసేయచ్చు, ఏం వరీ కాకండి. దాని బదులు వేరే ఇంగ్రీడియంట్, మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ మీరు దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వాడే ముందు మీరు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోండి. కొద్దిగా తీసుకొని మీ ఇయర్ వెనకాల లేకపోతే మీ చిన్ కింద అప్లై చేయండి. 24 అవర్స్ తర్వాత దాన్ని రిమూవ్ చేసేసేయండి. ఒకవేళ అక్కడ మీకు ఇచ్చింగ్ అన్న, ఇరిటేషన్ అన్న అయితే ఇది యూస్ చేయకండి. ఒకవేళ మీకు కాకపోతే మీరు హ్యాపీగా దీన్ని వాడేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు మనం అప్లై చేసేది ఒక విధానం ఉంటుంది. కొద్దిగా తీసుకోండి, మన ఫేస్ని ఫస్ట్ వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ దీన్ని అయితే ఒక ఫైన్ పేస్ట్ లేక అయితే అప్లై చేసుకోవాలి ఈవెన్గా మన స్కిన్ మీద, ఫేస్ మీద. ఇప్పుడు 10 to 15 మినిట్స్ పెట్టి కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాటర్ తోటి అయితే మనం ఫేస్ని ఫస్ట్ తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత బాగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ దీన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ లేకపోతే టోనర్ అన్న, మీ స్కిన్ కేర్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో కావచ్చు. మాయిశ్చరైజర్ అయితే తప్పకుండా పెట్టాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుందండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.